అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కేఆర్ హర్షవర్ధన్. పొగతోట హర్ష స్కిన్ హాస్పిటల్‌లో అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్‌కి వైద్యం అందిస్తున్నాను. చాలా మందికి హెయిర్ ఫాల్‌కి వచ్చేవాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు. హెయిర్ ఫాల్‌తో వచ్చే వాళ్ళలో ముఖ్యంగా ఆడవాళ్ళలో కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేవి కంపల్సరీ. అవేంటంటే బ్లడ్ పర్సెంటేజ్ అండ్ థైరాయిడ్. ఎందుకంటే ఆడవాళ్ళలో చాలా మందికి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రెజెంట్ జనరేషన్‌లో బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉండడం లేదా థైరాయిడ్ అనేది ఉండడం ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ గా చాలా మందికి వచ్చేస్తున్నాయి. అంటే మనం రొటీన్ బ్లడ్ టెస్ట్ చేస్తే చాలా మందికి బయట కొడతాం. సో బ్లడ్ తక్కువ ఉన్నా థైరాయిడ్ ఎక్కువ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంటుంది. సో ఈ బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసుకోకుండా మనం బ్లైండ్ గా ట్రీట్మెంట్ గానీ యూజ్ చేసినట్టయితే రిజల్ట్స్ అనేవి సాటిస్ఫాక్టరీగా రావు. హెయిర్ ఫాల్ టెంపరీగా తగ్గినా మన ట్రీట్మెంట్ ఆపగానే మళ్ళీ జుట్టు అనేది ఊడిపోతుంది. సో అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ 15 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉమెన్ అందరూ ఇయర్లీ వన్స్ థైరాయిడ్ అండ్ బ్లడ్ పర్సెంటేజ్ మ్యాండేటరీగా చేసుకోవాలి. అదేవిధంగా 2-3 ఇయర్స్ ఒకసారి విటమిన్ D3, B12 కూడా చేసుకుంటే మంచిది. ఎందుకంటే వీటి డెఫిషియన్సీస్ కూడా ఫీమేల్స్ తో చాలా కామన్. సో డైట్ పరంగా మనం కానీ ఇవి డెఫిషియన్సీస్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే క్యారెట్, బీట్రూట్, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, వీటిల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి. సీ ఫుడ్ కానీ క్యాబేజ్, కాలీఫ్లవర్ కానీ అవాయిడ్ చేయాలి. అదేవిధంగా విటమిన్ B12 అనేది నాన్ వెజ్ లో ఎక్కువ ఉంటుంది. విటమిన్ D3 అనేది రాగి జావా, ఎగ్, మిల్క్, అదేవిధంగా పాలు కూడా వీటిల్లో కాల్షియం అండ్ వైటమిన్ డి ఎక్కువ ఉంటాయి. సో ఈ హెల్దీ డైట్ తీసుకొని రెగ్యులర్ చెకప్స్ చేసుకున్నట్టయితే మనం హెయిర్ ఫాల్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ.